ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలండి. ముందుగా నేను మొట్టమొదటిసారి వాక్యం చెప్పాలని ఎంతో ఆశతో ఉన్నాను. కాబట్టి మీరందరూ ఒక్కసారి మోకాళ్ళు వేస్తే కనుక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రార్థన కూడా నా కోసమే చేయండి. ఏ టెన్షన్ పడకుండా కొంచెం ఫ్రీగా చెప్పేస్తే. స్తోత్రం 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 నా దేవ, యెహోవా నా తండ్రి, భూమి ఆకాశములు సృష్టించినవాడా, భూమి ఆకాశములకు అధిపతి యెహోవా నా తండ్రి, భూమి ఆకాశములు ఏలువాడా, గొప్ప దేవుడా తండ్రి, నీకే స్తోత్రమయ్యా నా దేవ తండ్రి. తండ్రి ఈరోజైతే నా దేవ తండ్రి, నేనైతే తండ్రి ఎంతో ఆశతో నా దేవ తండ్రి నీ వాక్యాన్ని తండ్రి చెప్పాలని ఎంతో ఆశతో ఉన్నాను నా దేవ తండ్రి. తండ్రి ఎక్కడి నుంచి ఉన్నది నేనైనా నా దేవ, కానీ మాటలు పలికించేది నీవేనా తండ్రి. నీవు నా తోడుగొండను నా దేవ తండ్రి, నీవే మాట్లాడించండి నా దేవ తండ్రి. నీ గొప్ప కార్యముల కోసం నా దేవ, నీవు తండ్రి నువ్వు చేసిన మేలుల కోసం నా తండ్రి, నేను తండ్రి ఈ వివరించేట్టు నా దేవ తండ్రి నీవే నాకు తోడుగుండి నీ పని జరిగిస్తావని నేనైతే తండ్రి నమ్ముతూ నిన్ను ప్రార్థిస్తున్నాను నా దేవ తండ్రి. ఈ చిన్న ప్రార్థన తండ్రి నీ చెంతకు చేర్చుకుని నాకు ప్రతిఫలం ఇప్పుడే కలగజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలి వేడుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అదేలే. ముందుగా నేనైతే మొన్న జరిగిన ఫాస్టింగ్ ప్రేయర్ కోసం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, మనకి పొందుకునే లాభాలు ఏంటి, దేవుడితో ఎంత దగ్గరగా ఉంటాము అన్నదే ఈ ఫాస్టింగ్ ప్రేయర్. అంటే ఫాస్టింగ్ ఉండి మనం దేవుడితో ఎంత దగ్గరగా ఉంటున్నాం అన్నదే తెలుసుకోవడానికే నా చిన్న ఆశ. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు చెప్పండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఏమంటున్నాడమ్మా? అది మనం ముందుగా మనం దేవుడిని నమ్మాలి. మనం ఈరోజు ఏదో గుడికి వెళ్ళిపోతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, డ్యాన్స్లు వేస్తున్నాం కాదు. ముందు దేవుడిని బాగా ప్రేమించాలి, ఆయనతో దగ్గరగా ఉండాలి. బాగా దగ్గరగా ఉన్నప్పుడే మనం ఆయన్ని తెలుసుకుంటాం, ఆయన ప్రేమ ఏంటో మనకే తెలుస్తుంది. మనం ఏం చేయాలి? ప్రేమించాలి దేవుడిని. అప్పుడు మనం దేవుడు ఏం చేయగలడు అన్నది మనం నమ్ముతాం. ఆయన నమ్మకాన్ని మనం పొందాలి. మన నమ్మకమే మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. కాబట్టి ముందు దేవుడిని నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఎవరెవరితో నమ్మేసి మనం ఏదేదో చేసేస్తున్నామని కాదు, ముందు దేవుడిని నమ్మాలి. కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడైనా, ఏదైనా తండ్రి ఇంకా ఏదైనా మన ఇబ్బందులైనా ఏదైనా సరే, ముందు మనం నమ్మి తండ్రి నువ్వు ఉన్నావు, నేను చేయగలను, ఒకవేళ చేయకపోయినా నీవు ఉన్నావు కాబట్టి నువ్వే జరిగించాలి అన్నప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు, మన పనులు చేస్తాడు. కాబట్టి మనం ఏదైనా చేసేటప్పుడు దేవుడిని అడిగి, తండ్రి ఇది నీ చిత్తం అయితే జరగాలి, కానీ జరిగించు. ఒకవేళ నీ చిత్తం వేరేగా ఉందేమో కానీ జరిగించు అన్నారంటే ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మీరు ఏదైనా విశ్వాసంగా అడిగినప్పుడు తండ్రి ఇది జరిగించు అంటే కనుక ఖచ్చితంగా మీరు అది పొందుకుంటారు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అన్నది నేనైతే గత ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం నుంచి ఒక 7 సంవత్సరాల బ్యాక్ వరకు కూడా నేను ఫాస్టింగ్ ఉండేవాడిని. అది ఎలాగంటే ఎంతో విశ్వాసంగా అన్నమాట. నాకు ఏదైనా ప్రస్తుతానికైతే నాకైతే తండ్రి తెలీదు, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. నేనైతే తండ్రి ప్రేమ ఏంటంటే దేవుడే నాకు తండ్రి లేడు కాబట్టి దేవుడే నాకు తండ్రి అని విశ్వాసంగా వెళ్ళేవాడిని. కాబట్టి ఆయన నన్ను పోషించాడు, పెంచాడు, రక్షించాడు. కాబట్టి మీరు ఏదో నాకు ఏమీ లేదు, నేనేమీ చేయలేను, నాకు సపోర్ట్ లేదు, రాజకీయంగా లేదు, ఇంకా ఏదో సంథింగ్, ఎవరో నా ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు అని చాలామంది కృంగిపోతారు. అలా కృంగకుండా మీరు ఏం చేయాలంటే దేవుని మీద భారం వేయాలి. ఏదైనా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడే నాకు తోడు, తండ్రి నువ్వు ఇది నాకు ఎవరో లేరు, నాకు నువ్వు చేయగలవు, నాకు నువ్వే ఉండాలి, నా తోడుగా ఉండాలి అన్నప్పుడు దేవుడే మన తోడుగా ఉంటాడు. ఎవరు అవసరం ఉండదు మనకి. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉంటాడు.
అలాగే నేను చాలా సంవత్సరాలు ఫాస్టింగ్ ఉండేవాడిని. వారం శుక్రవారం వచ్చేటప్పటికి ఉదయాన్నే లేచిపోవడం, ప్రార్థన చేసుకోవడం, అదే తలస్నానాలు చేసేయడం. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ 3:30, 4 వరకు ఫాస్టింగ్ ఉండి అప్పుడు ఒకవేళ పనికి వెళ్ళినా సరే క్యారేజ్ అట్టుకుపోయేవాడిని. క్యారేజ్ అట్టుకుపోయి మరి అంటే తినాలి కదా, మళ్ళీ నేను 4 గంటల వరకు ఉండి ఒకవేళ వాళ్ళు ఏమన్నా తెచ్చిన వాంటర్లు తెచ్చి ప్రేమగా ఏదో పెడతారు. అలాంటప్పుడు కూడా ఏంటి ఫాస్టింగ్ అంటే మేము వాళ్ళు కూడా ఎంతో నమ్మకంగా మీరు ప్రభుని నమ్ముతారు, దేవుడిని నమ్ముతారు అని వాళ్ళు ఎంతో గౌరవంగా మాట్లాడతారు, ఎంతో విశ్వాసంగా ఉంటారు. మీ దేవుడు ఏదైనా చేసేస్తారు మీకు, మీరు నమ్ముకున్న దేవుడు బట్టి మీరు ఎంతో గౌరవంగా ఉంటారు. అలాగా ఇలాగా వాళ్ళ విశ్వాసం, వాళ్ళ మంచితనం బాగుంటుంది. మనమే హేళనగా ఉంటాం, మన దేవుణ్ణి అవమానిస్తాం. మన క్రియలు ఎలా ఉంటాయి, బూతులు, బయటికి వెళ్తాయి, చెడ్డ మాటలు, చెడు వ్యసనాలు, చెడు చూపులు, ఇదే మన బ్రతుకు కింద ఉంటుంది. మన బ్రతుకు అలా ఉండకూడదు. మన బ్రతుకు ఎలా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని గౌరవించేలా ఉండాలి, దేవునికి అవమానకరంగా ఉండకూడదు. మనం పనులన్నీ బయటకు వెళ్తే దేవుడికి అవమానకరంగానే ఉంటాయి. మనం ఏమో ఇక్కడికి వస్తాం, ప్రార్థనలు వేసేస్తాం, మోకాళ్ళు వేసేస్తాం. ఎవరైనా కొంతమంది ఉన్నారు డ్యాన్స్లు వేసేస్తారు వాళ్ళు. అవన్నీ దేవుడికి ఇష్టం కాదు. దేవుడిని ఎలాగ కన్నీటితో అడగాలి. ఏదైనా కన్నీటితో అడిగేటప్పుడు ఖచ్చితంగా మనకి అది ఎంత పెద్ద పని అవనే, ఏదైనా అవనే, చావు బతుకుల్లో ఉన్నాయి, ఖచ్చితంగా లేపెత్తాడు. నేను ఎన్నో అలాంటివి చూశాను. మీకు ఎగ్జాంపుల్కి నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చాలా పెద్దది, అది చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది. మీరు ఏమి ఇబ్బంది పడకుండా చెప్తాను. మొన్న అది సాక్ష్యం చెప్పాను. చాలామంది అనుకుని ఉంటారా, ఏంటి దొరన్ని లేచాడు, ఉపవాస ప్రార్థన ఉన్నాడు, మళ్ళీ వెంటనే ఏడ్చి కూర్చున్నాడు అనుకుని ఉంటారు చాలామంది. కానీ అది నాకు ఇంకా దుఃఖం వచ్చేసింది, చెప్పలేకపోయాను. కానీ ఏదో రోజు చెప్పాలి అని చాలా విశ్వాసంగా ఉన్నాను. ఏదో ఇప్పుడే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి చెప్పాలి నేను ఇదే మాట. ఒకప్పుడైతే మామూలుగా అదే ఒక వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు కూడా అలాగే తిరుగుతుంటాం కదా. గుడికి వెళ్ళినా ఏం చేసినా మా పనులు మాయే. ఇప్పటి వరకు చెప్పాను కదా, బయటికి వెళ్తే అల్లరి చిల్లరగా తిరగడం అన్నది. అలాగే తిరిగేవాళ్ళు. అలాగే కొన్ని గొడవలు, కొన్ని కేసులు ఇలాంటివి భరించాం. ఆ క్రమంలో నేను లవ్ చేయడం మొదలుపెట్టాను. ఎవరిని, మా ఆవిడని లవ్ చేస్తా అలాగా కొన్ని రోజులకి మా ఇద్దరు బంధం బలంగా బలపడ్డది. అలాగే ఇంకా అమ్మాయి లేకపోతే నేను లేకపోతే అమ్మాయి అన్న టైప్లో కొన్ని సంవత్సరాలు సాగింది. ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు. అయితే ఇది వాళ్ళ తల్లికి ఇష్టం లేక కేసు వరకు వచ్చారు. కేసు పెడితే అది స్టేషన్కి ఒక 2-3 సార్లు కేసు పెట్టారు. సెటిల్మెంట్లు చేశారు. సెటిల్మెంట్లు చేసినా సరే అదేమైందంటే, ఇంకా ఈ అమ్మాయి నేను ఏదో పెళ్లి చేసుకుంటున్నానని, నాకు సంబంధాలు చూస్తున్నారని ఆ అబ్బాయి ఒప్పేసుకున్నాడు. ఆ అబ్బాయి ఏంటంటే నేను మర్చిపోయాడు అని వాళ్ళ అమ్మలు ఎక్కించేవారు. ఆ పిల్లకి ఎక్కించడంలో ఆ అమ్మాయి ఏమైందంటే, ఒక నైట్ 11:09 ఆ ప్రాంతానికి అక్కడ మిస్ అయిపోయింది. 11:30, 12 ఆ టైంకి ఇక్కడికి వచ్చేసింది, నైట్. అది చాలా భయంకరం అన్నమాట. అయితే నేను స్టేషన్ పరంగా ఆయన అప్పచెప్పేసాం. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి అమ్మాయిని ఎలాగైతే కనుక్కొని అప్పచెప్పేసాం. అయితే అయినా సరే వాళ్ళ కసితోటి ఈడే అమ్మాయిని ఎలా బలవంతం చేసి రప్పించుకుంటున్నాడు, ఈయన ఏదో చేసేయాలని. ఆ తర్వాత ఒక వారానికి మళ్ళీ కేసు పెట్టేశారు. కేసు పెట్టేయడంతో వాళ్ళు మళ్ళీ, ఒరే అబ్బాయి నువ్వు వచ్చే ఇలాగ చిన్న మళ్ళీ కంప్లైంట్ పెట్టారు. వాళ్ళు ఏమీ లేదు, సంతకం పెడదు కానీ వచ్చి రా, నువ్వు వస్తా పెద్దలు కానీ లేదంటే మీ కౌన్సిలర్ ఉన్నారు కదా, కౌన్సిలర్ని కానీ తీసుకురాని ఎస్ఐ ఫోన్ చేశాడు. అయితే ఆయన సరే సార్ అయితేనే నేను మా కౌన్సిలర్ గారికి చెప్తానండి అని కౌన్సిలర్ గారికి చెప్తే, ఎవరే నాకు పనులు ఉన్నాయా, నీ పని నువ్వు చూసుకోరా బాబు, అత్తమాట నీ పని ఏంటని గసరుకున్నారు. ఆ గసరుకోవడంలో అదే రోజు మన గాడ్స్ గ్రేస్ ఇలాగా సోమవారం ప్రార్థన జరుగుతుంది. ఎక్కడ పాక ఉండేది మనకి, మీకు సరిగ్గా తెలుసలేదా, చెల్లికి తెలుసు, నీకు తెలీదు, చెల్లికి నీకు తెలుసు కదా, పాక ఉండేది. ఆ పాకలో జరుగుతుంటే ఇలా వచ్చేసాను. అందరూ ప్రార్థనలు బాగున్నారా, ఉద్యోగంగా ఉన్నారా, నేను వచ్చేసి బాధపడిపోతున్నాను. తండ్రి ఏంటి దేవా మళ్ళీ ఇదే, నేనేమో ఆ పిల్ల వస్తుంది అది చెప్పేస్తున్నాను, ఇదేంటి నా బాధ ఏంటి, ఇంక నువ్వు అర్థం చేసుకోవాలి, వాళ్ళేమో రమ్మంటే రానంటున్నారు, రేపు పొద్దున్న నేను ఒక్కడిని ఎలాగ వెళ్ళాలి, ఎవరిని కేకేసినా ఇబ్బందే, డబ్బులు లేవు. అప్పటికే నేను ఒక 10,000 ఖర్చు పెట్టాను, ఒక 70-80 వేలు వరకు ఖర్చు పెట్టాను. అప్పుడే అదే టైంలో మళ్ళీ బావోళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి 10,000 అప్పు చేసి
ఆ భోజనాలకి వాటికి అలాగా నేను చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడిపోయాను. మళ్ళీ ఎలాగరా దేవుడా బాబు నువ్వే కదా ఇంకా నాకు సాయం చేయాలన్నప్పుడు నాకు ఎందుకో ధైర్యం వచ్చేసింది. నేను భయపడ్డబెట్టి నువ్వు ఉన్నావు కదా నాకు వెళ్ళిపోతాను, ఏదైతే అవ్వింది, ఏం చేసేస్తారో చంపేస్తారు ఏంటి అన్న టైప్లో ఉదయాన్నే రెడీ అయిపోయి బయలుదేరిపోయేటప్పటికి మన గోసాల మురళి కనిపిస్తే, బామ్మర్ది ఎలాగ వెళ్తున్నా అంటే నేను ఇలా రాజనగరం వెళ్తున్నాను బాబు అని. నేను రాజనగరం వెళ్తున్నాను, నన్ను దేవెట్రా అంటే దేవెట్టేశాడు. దేవెట్టేస్తే వాళ్ళు కూడా ఏమీ లేదు, వీడి మీద కేసు ఏమీ లేదు అన్నట్టు స్టేషన్ దగ్గర ఎవరే నువ్వు మళ్ళీ వచ్చి మీ ప్రేమను తీసుకుపో అన్నారు. సరే సరే అని ఆడి వెళ్ళిపోయాడు. కూర్చోబెట్టిన తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి మరి అబ్బాయి మరి అమ్మాయి మాట వింటలేదంటే నీ మీద కేసు పెట్టేశారు, మరి కేసు కట్టేస్తున్నావు, నువ్వు బెయిల్ అయ్యి చూసుకో, నీకు ఎవరైనా ఉన్నారా అన్నారు. నాకు ఎవరూ లేరు సార్ అన్న. మరి మొన్న వచ్చాడు కదా కౌన్సిలర్ అని, ఇంకా పెద్దల్ని ఎవరో తీసుకొచ్చాడు. ఇప్పుడు రానంటున్నారండి, నాకు కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది వచ్చేసింది, అప్లై అయిపోయినండి, నేను రానంటే. అదేంట్రా మరి మొన్న అంతమందిని తీసుకొచ్చావు, కార్లు వేసుకుని వచ్చారు, ఇప్పుడైతే నువ్వు అక్కడ వచ్చేసావు, మరి ఎలాగా అన్నాడు. లేదండి ఇంకా రానన్నారండి, ఇంకా కేసు కట్టేస్తే కట్టండి, మీ అమ్మాయిని వచ్చిందంటే మా అమ్మాయి ఏడ్చేస్తుందంటే రానంటుంది అంటే, సరే అయితేనే నువ్వు కూర్చో, అయితే నేను స్టేషన్ బెయిల్ వచ్చేలా చూస్తానులే, మరి కోర్టుకు వెళ్ళాలి, ఇదేదో మరి ఎవరు లేరు అంటున్నావు కదా అని స్టేషన్ బెయిల్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తాను అన్నాడు. అయితే దీంట్లో ఒక మనకి మంచి విషయం ఒకటి ఉందన్నమాట. నా తరపున ఎస్ఐ గారు, అమ్మాయి తరపున సిఏ. సిఏ ఎక్కువ, ఎస్ఐ గారు ఎక్కువ? సిఏ ఎక్కువ. కానీ సిఏ కాదు, డీజీపీ కన్నా ఎక్కువగా దెబ్బలాడుతున్నాడు అనమాట. ఎస్ఐ సిఏతో దెబ్బలాడుతున్నాడు. నా ఓడాడు, మీ అష్టసరంగా మీరు ఏం చేస్తే ఎలా ఊరుకుంటున్నా అన్న టైప్లో దెబ్బలాడుతున్నాడు. ఆ టైంలోనే నేను ఫాస్టింగ్ అంటున్నాను కదా, శుక్రవారం వచ్చింది. శుక్రవారం వస్తే సెల్ల పెట్టారు, నన్ను సెల్లనే పెట్టేశారు. పెట్టేస్తే సెల్ల కూర్చున్నాను. నన్ను అరే ఏమన్నా పెట్టారు ఇడికి అన్నాడు. ఈ లోపు వచ్చాను, 11 టైం అయిపోతుంది సార్. ఆడు తిన్నాడండి, ఇలాగ ఫాస్టింగ్ అంటాను. అరే ఫాస్టింగ్ ఉంటావు నువ్వు అన్నాడు. ఉంటాను సార్ అని. ఎప్పుడెప్పుడు ఉంటావు అన్నది. ఇలా శుక్రవారం ఉంటానండి అన్న. సరే అయితే నువ్వేం తింటావో చెప్పు, నేను రప్పిస్తాను అన్న. నాకు ఏమొద్దండి అన్న. వద్దా, బిర్యానీ రప్పించినా లేకపోతే అది రప్పించినా ఇది రప్పించినా అన్నాడు. వద్దండి నాకు ఏం పర్వాలేదు, నేను మామూలుగా అన్నం తినేస్తాను. ఎప్పుడు తింటావు అప్పుడు తినా. అదే ఈయన ఎవరి సెల్ల ఎట్టాడు రా అన్నాడు. రైటర్ గారు ఎట్టారండి అని ఇలా రమ్మన్నాను. వచ్చాడు, రాగానే తిట్టేశాడు. నీకు బుద్ధి ఉందా లేదురా, సెల్ల ఏమన్నాను నేను, బయటకు ఒత్తిడి పెట్టానంటే బయట కూర్చున్నాను. మీ అమ్మలతో అది మాట్లాడేవారు, మాట్లాడలేదు సార్, ఫోన్ లాగేసుకున్నారండి. ఎవరు ఫోనే ఉండరా అన్నాడు. ఫోన్ ఇచ్చేసారు. ఇంక స్టేషన్ నాదైపోయింది. అక్కడ స్టేషన్లో నేను ఎలా ఉన్నానంటే ఒక కానిస్టేబుల్లా ఉన్నాను, లేదంటే ఒక పోలీసులా ఉన్నాను. అప్పుడు మరి కొంచెం నాకు ఫిజిక్ అది ఉండేది కదా, బాగుండేవాడిని. బాగుండుంటే ఎవడైనా ఖైదీ వచ్చాడు అనుకో, అని వదిలేయని అనేవారు వాళ్ళు. నేను వదలరేరో, నేనే ఇక్కడ ఖైదీని, మీరేమనుకుంటున్నారా బాబు అంటే, నువ్వు పోలీసు కదని అనేవారు. నేను పోలీసుని కదరా బాబు, మీకులాగా నేను ఇక్కడ కాకపోతే బయటకు వచ్చాను అంతే. అంటే నా ఫస్ట్ అయితే మర్డర్ చేసిన అతనితో వేశారు నన్ను, ఫస్ట్ సెల్లని. ఇంకా అమాయకుడు అనమాట, తింగరోడు తట్టుకోలేక బాధతో నరికేశాడు. అలాంటి వాడితో అతనికి అన్ని దెబ్బలు, అందులోకి తింగరోడు అతనితో వేస్తారు. ఇది ఎక్కడ కర్మరా బాబు అని నా బాధ. ఈలోపు ఈ సెల్లో కూడా నైట్ మామూలు రైళ్ళకి వెళ్తారు పోలీసులు. అరే వస్తావా అనేవారు. వస్తానండి అంటే తీసుకెళ్ళిపోయేవారు. అక్కడ బ్రాంచ్ షాపులు కాడ ఎవడైనా దొరికితే ఆడు నన్ను బతిమాలేవాడు, వాళ్ళందరినీ వదిలేసేవాడు. చాలా విచిత్రం అన్నమాట. ఒకవేళ మన స్టేషన్కి తీసుకెళ్లాలన్నా, కోర్టుకి తీసుకెళ్లాలన్నా మామూలుగా ఒక ఫ్రెండ్ని ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు మన కిషోర్ నువ్వు ఎలా మాట్లాడుకుంటూ వెళ్తారు, అలా మాట్లాడుకుంటూ వెళ్ళేవారు అనమాట. కానిస్టేబుల్ తోటి రమేష్ అని ఒక అన్నీ ఉండేవాడు, ఆయనే కోర్టు కానిస్టేబుల్. అవన్నీతో ఇంకా అలాగా సరదాగా వెళ్ళడం వచ్చాడు. నాకు అసలు బాధ్యతలు ఇచ్చేవాడు కాదు ఎస్సీ గారు. ఆడికి ఏం కావాలంటే అది ఎట్టాలి మీరు, ఆడికి ఏంటది అదే. ఆయన్ని ఎలా చూసుకోవాలంటే మన మనిషిలో చూసుకోవాలని. అతని మీద గొడవతో, ఎస్సీ గారి మీద కోపంతో, మా అత్తగారి మీద కోపంతో నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు. అదొకటి. నేను కోర్టుకు వెళ్ళిన తర్వాత పోస్కో చట్టం అని ఒకటి ఉంటుంది, 3 నెలలు నాన్ బెయిలబుల్ అన్నమాట. అది నాన్ బెయిలబుల్ అయితే అతనికి తెలిసిపోయింది, ఒరే నువ్వు 3 నెలలు ఉండిపోవాలి, మరి మీ అమ్మలు అది పరిస్థితి ఎలాగరా నీకు అది అంటే, సార్ నాకు అసలు ఏమీ తెలియదండి, ఎవరు రానన్నారు నాకు. అందులోకి నేను ఇక్కడ ఉండగానే నన్ను ఎంతోమంది హేళన చేసేవారు. కేసు కట్టేస్తానని పర్వాలేదని, అడిగి 4 మంది ఫ్రెండ్స్, కోర్టులో లాయర్లు తెలుసు, జడ్జిలు తెలుసు అని, ఆడు ఎలాగైనా వచ్చేస్తాడని మనం ఏం చేయక్కర్లేదని ఎంతోమంది హేళన చేసేవాడు. అయినా సరే నేను కూడా అలా ఉండేవాడిని.
జరుగుతుంది, జరగక మానదు. మనం ఆపలేము. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. మన పక్షాన ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఎవడున్నా లేకపోయినా మనకి అసలు మనకు పట్టించుకోకూడదు అన్నమాట. ఇంకా ఆయన ఉన్నాడంటే మనతోటి ఎవడు పనికిరాడు. ఇక్కడ ఎంత అధికారైనా ఎవడైనా ఒకవేళ ఆడు ఏమైనా చేయగలడానికి ఆడి మనసు మార్చేస్తాడు దేవుడు మన పక్షాన. ఆడు అప్పుడు వరకు వాళ్ళతో ఉండి మనతో చేరిపోతాడు అనమాట. అంత అంత పవర్గా ఉంటుంది మనకి. అలాగా కోర్టుకి వెళ్ళిన తర్వాత నీకు పోస్కో రాస్తారా ఎలాగ మరి లేదంటే నాకు ఏం తెలియదండి, మీరే ఇంకా ఏదో చేయండి, లేదంటే ఇంకా నేను వెళ్ళిపోతానండి. 3 నెలలైనా ఇంకా 3 సంవత్సరాలైనా తప్పదండి, ఇంకా ఆ పిల్ల ఆగదు, నన్నేమో ఇంకా టార్గెట్ నేనే ఇంకా అంటే జడ్జికి ఆయన కొంచెం బాగా దగ్గర అన్నమాట. దగ్గర అంటే కొద్దిగా అంటే ఆయన ఆవిడ చెప్పిన మాట వింటాడు ఈయన ఎస్ఐ గారు, రాజనగరం ఎస్ఐ గారు. ఆయన ఏం చేశాడంటే, అమ్మ ఇలాగా మనకి కావాల్సిన వ్యక్తమ్మా, ఇలాగ కేసు ఇట్టారు, డిఎస్పి తోటి రికమెండేషన్ అమ్మా, సిఏ గారు ఏమో ఇక్కడ వాయించేస్తున్నాడు మమ్మల్ని, మీరే ఏదైనా చెయ్యాలి అంటే, సరే అయితే నువ్వు రా అయితేనే తీసుకునిరా, అతను క్యాండిడేట్ ఏదంటారా విట్నెస్ ఏదంటారు మొత్తానికి అతను తీసుకుని రా అంటే తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళేటప్పటికి మేము వెళ్ళేటప్పటికి 5:30, 6 అవుతుంది, చీకటి పడుతుంది అనమాట. పడేటప్పటికే మేము ఆవిడ బయటకు వస్తుంది, మేము ఆవిడకి ఎదురుకుని వెళ్తున్నాం. ఏమ్మ రాజు ఇలా ఇప్పుడు వచ్చారా అన్నది. అవును మేడం మీరు రమ్మన్నారు కదండి అంటే, సరే అయితే ఉండండి నేను ఇక్కడ చిన్న బర్త్డే పార్టీ ఉంది వెళ్ళి వచ్చేస్తాను అన్న. ఆవిడే 5:30కి వెళ్ళిన ఆవిడే 11:30కి వచ్చింది నైట్. 11:30 వరకు ఒక సొంత తమ్ముడిని సొంత బిడ్డను చూసుకున్నాడు ఎస్ఐ గారు. వచ్చేసింది ఆవిడే. వచ్చిన తర్వాత అంటే ఎవరైనా ఇప్పుడు టైం అయ్యేకోలేదు. ఇప్పుడు ఆవిడేమో 11:30కి వచ్చిందంటే ఇక్కడ ఏ పోలీస్ అయినా ఊరుకుంటాడా? ఊరుకోవడం పక్కన పెడితే నాడు కేసు కట్టేద్దాం అంటే ఇంకా తీసిపోతే కేసు కట్టేసినట్టే. కానీ ఇప్పుడు మనతో ఎవరైనా మనకి పని చేసి కూడా వచ్చాడు అనుకో మనకి ఎలా ఉంటుంది, అది మనం చేయించుకుని కూడా వస్తాయి బాబు మళ్ళీ చిరాకు వచ్చిందంటే పోతాడు బాబు అన్న టైపు మనం ఆలోచించుకుంటాం కదా. కానీ అవతల వ్యక్తి ఆలోచించుకుంటున్నాడు ఎస్ఐ గారు, వీడికి చిరాకు రాకూడదు, ఈయన బాధ పెట్టకూడదు అని బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాడు, డ్రింకులు తెచ్చాడు. ఏదో కానిస్టేబుల్ నాకు సర్వెంట్లో కట్టేశాడు, 2 కానిస్టేబుల్ని. అలా నాకు పనులు చేయడం ఇంకా నేను బాధపడకూడదు, అలాగని ఆయన ఆగకూడదు. ఆవిడ వచ్చింది, ఈవిడ కోర్టులో జడ్జి వచ్చిన తర్వాత జడ్జికి చెప్తున్నాడు అనమాట, అమ్మ ఇలాగా అబ్బాయి చాలా మంచోడు, అయితే అమ్మాయి అతనికి ఏదో పెళ్ళి అవుతుందన్న ఆలోచనతో పెళ్లి చేసుకున్నాడు అన్న ఆలోచనతో అమ్మాయి వెళ్ళిపోతుంది అత్తమాటని. అబ్బాయి తీసుకొచ్చి అర్థం చెప్తున్నాడు. అయినా సరే కేసు కట్టేస్తున్నాడు అమ్మాయి సీఏ గారు, మీరే ఏదైనా చెయ్యాలి అంటే, సరే అయితేనే ఏమ్మా నువ్వు అప్పచెప్తున్నావా అంటే అప్పచెప్తున్నానమ్మా అంటే, సరే నేను సెక్షన్ మారుస్తాను, ఈ సెక్షన్ ఎంచుకొని రా అన్నది. ఎంచుకుని వచ్చేసారు. ఎదురుగా స్టేషన్ ఉంటుంది, రాజమండ్రి కోర్టుకు తిన్నగా స్టేషన్ ఉంటుంది కదా, దాంట్లో సెక్షన్ మార్చి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆవిడ చెప్తుంది అన్నమాట, ఇదే సెక్షన్లో నువ్వు ఫాలో అయిపోమ్మా, ఇంకా అది పక్కనట్టే ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్ ఉంచు నీ దాంట్లో నువ్వు కొట్టేసుకో అంటే సెక్షన్ మార్చేసారు. కోర్టుకి తీసుకొచ్చారు, అప్పచెప్పేశారు. అప్పటికే మా అమ్మకి కొంచెం ఒక 20,000 అప్పు చేసి లాయర్ని పెట్టింది, జయరాజు అలా బాగా అలా తోడళ్ళు పెట్టిన తర్వాత క్యాష్ బిల్ అనమాట. అంటే నా బాధ చూడలేక ఒకవేళ వీడు వెళ్ళాడంటే బెంగెట్టుకుని ఏమన్నా చేసేసుకుంటాడా ఏంటి. శుక్రవారం నుంచి మళ్ళీ నేను స్టేషన్కి వెళ్ళిన శుక్రవారం వచ్చింది. నేను మళ్ళీ జైల్లోకి వెళ్తాక జైల్లోకి లోన్కి వెళ్ళాను. అందరూ ఏమన్నారంటే, ఎవరే నువ్వు బాధపడకు, నేను ఏదోలా లాక్కొచ్చేస్తాము, నేను ఏదోలా తీసుకొచ్చేస్తాము ఇవాళ లోన్కి వెళ్ళాను. లోన్కి వెళ్ళిన తర్వాత అందరూ వత్తదులు ఉంటాయి అక్కడ, ఎవరో పాపం అమాయకంగా వెళ్తారు అంతే. కానీ చాలా మట్టుకి ఎలా ఉంటారంటే జైల్లో ట్యాటూలతోటి ఇక ఇష్టాసారంగా ఉంటారనమాట. బ్లేడ్లతో కోసేసుకున్న వాళ్ళు వాళ్ళందరి మధ్యలో నేను ఉంటే ఈ బాబు ఏంటి తండ్రి ఇలా అయిపోయినా. మళ్ళీ అదే రోజు ఫాస్టింగ్, మళ్ళీ ఆ రోజు ఫాస్టింగే. నాకు ఇంక నేను అప్పుడే రానని నాకు బట్టలు కొనేసారు, దుప్పట్లు కొనేసారు. ఇవన్నీ ఎందుకు కొంటున్నారా బాబు మీరు, ఇవి వచ్చేస్తాను అంటున్నారు, ఇవన్నీ కొంటున్నారా అంటే కాదు అంటే 1 రోజు 2 రోజులు లేట్ అవునా ఉంటాయని, పర్లేదు ఈ రోజు ఎలాగ తీసుకొచ్చేస్తాను నేను అంటున్నారు. కానీ అన్ని కొనేసేస్తున్నారు, నాకు సబ్బులు కొంటున్నారు, షాంపులు కొంటున్నారు. అయ్యి బాబు ఈ లేటరా బాబు, నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తారు, నాకు పిచ్చి వచ్చేసేది. అయినా సరే నేను ఎలాగంటే ఇంకా లోన్కి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఎలాగైనా సరే తీసుకెళ్ళిపోవాలి నన్ను బయటకి, నువ్వు తప్ప ఇంకెవడో తీసుకెళ్ళాలి, నన్ను నువ్వే తీసుకెళ్ళాలి అని ఇంక దేవుడితో దెబ్బలాడేస్తున్నాను నేను. మామూలుగా కాదు, ఇంకా నాకు ఇంకెలా ఉందంటే ఇంకా నువ్వు తప్ప ఇంకెవ్వరో నన్ను బయటికి తీసుకెళ్ళరు,
నువ్వు ఎలా తీసుకెళ్తావు తెలదు, నేను పొద్దున్నకి మళ్ళీ నేను బయట ఉండాలి అని అలా గొడవ ఆడుతుండగా 6:30 అవ్విందమ్మ. 6:30 అవ్వింది. లోనికి వెళ్ళాం, జైల్లోకి వెళ్ళాం. జైలుకి సరెండర్ చేస్తారు. 4 గంటలకు సరెండర్ చేస్తే 4 గంటలకు లోనికి వెళ్ళిపోయాను. 4 గంటలు లోనికి వెళ్ళిన తర్వాత 4 గంటలకు మళ్ళీ లోపల టెస్టులు ఉంటాయి, టెస్టులు చేస్తారు. మళ్ళీ ఇంకా ఉంటాయి, అవన్నీ చెప్పకూడదు మీకు. అయిన తర్వాత లోనికి వెళ్ళాక మళ్ళీ లోపల బ్లాక్లు ఉంటాయి. అవి అమ్మాయిల పేర్లు ఉంటాయి, ఏవో శ్రీధర ఏవో ఉంటాయి పేర్లు. అలాగే ఓ బ్లాక్లో ఆడేశారు తీసుకెళ్ళి. అక్కడ సంతకాలు ఎట్టి ఇచ్చేసుకున్నాడు, పోరాడినాడు. దుప్పటి తెచ్చి ఇచ్చేసారు, మళ్ళీ లోన దుప్పటి ఇచ్చారు. ఈ దుప్పట్లు ఎత్తున్నారు ఏంట్రా బాబు. ఇంకా ఈ రోజు అయితే కటింగ్ చేసేస్తారు అనమాట రేపు. నేనేమో పులవమని ఇంకా కూర్చున్నాను, కానీ ఎవరికాడు నువ్వేం చేసావు, నువ్వు ఏ కేసు మీద వచ్చావు, నీ సెక్షన్ ఏంటి అని ఒకటి తర్వాత ఒకటి అడుగుతుంటే నా మనసంతానేమో బయట ఉంది. వీళ్ళ ప్రశ్నలకేమో సమాధానం చెప్పలేదు. బస్ 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 అంటున్నాను అంతే. ఓ పక్క నుంచి ప్రార్థన, అలా కూర్చున్నాను కానీ ప్రార్థన చేసేస్తున్నాను నేను. తండ్రి నువ్వు తీసుకోవాలి ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయినట్టు అని. భోజనం పెట్టేశారు. భోజనం పెట్టేస్తే నేను చేయండి బాబు, నేను ఇవాళ ఫాస్టింగ్ తిన్నాను అన్నాను. లోన చాలా అందంగా ఉంటాయి, ఇలా నరకం చూస్తారు. ఆ మాటకి చెప్పుకోవాలంటే పచ్చి కూరలు అన్నమాట. బీరకాయ ఉంటుంది, బీరకాయ ఉడకతో చేయదు, పచ్చిగా ఉంటుంది, పీసులాగా ఉంటుంది బీరకాయ. ఇంకా అది తిన్నామంటే ఇంకా ఒక రోజు ఏ హోటల్లోనే వేసాడు అనుకోడు, ఇంకా ఆడి ముఖం మీద కొట్టొచ్చేస్తామంట మాట. హోటల్లో వేస్తేనే మనం కొనుక్కుని ఎంచుకున్నాం అనుకో, ఇంకా ఆడి ముఖాన్ని కొట్టేసి మనం పిచ్చి కేకలు వేసి వచ్చేస్తాం. అలా ఉంటాయి కూరలు, కానీ భరించి తింటారు అక్కడ చాలామంది. అలాగా పాపం ఎంతోమంది అమాయకులు ఉంటారు, అలాగనే దోషులు కూడా ఉంటారు. అలాగే ఆ పరిస్థితుల్లో నేను వీళ్ళేమో ప్రశ్నలు వేస్తున్నారు, నేనేమో వాళ్ళకి సమాధానాలు చెప్తున్నాను. ఓ పక్కన వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అవుతే బాసు నువ్వేం చెప్పేస్తున్నారు ఇంక వాళ్ళు ఒకసారి మనం స్లిప్ ఇస్తారు, దాంట్లో సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్ చూసాడు అనుకో, దాంట్లో వత్తదులు ఉంటాయి క్యాండిడేట్లు. అది చూసాడు అనుకో, మొత్తం లాయర్లు కూడా చెప్పరన్నమాట, అన్ని సెక్షన్లు చెప్తారు వాళ్ళు. నిజంగా లాయర్లు చెప్పలేరని అన్ని చెప్పేస్తారు. నా సెక్షన్ చూసి బస్సు నీకు ఖచ్చితంగా 3 నెలలు, నువ్వేం బాధపడకు, నువ్వేం కంగారు పడకు. నేను అప్పుడే వచ్చి 15 రోజులు అవుతుంది ఇక్కడికి. కరెక్ట్గా మనకి 4-5 రోజులు కొత్తగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అలవాటు అయిపోద్ది. నీకు అసలు ఇక్కడ టైం తెలదో, ఏమీ తెలదో, నీకు ఎలా గడిచిపోతాయో కూడా తెలదు. అంటే ఓ పక్క నుంచి కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. అలాగే ఆ కళ్ళని నీళ్ళు వచ్చేనే ప్రార్థన చేసుకుంటున్నాను. అన్నమేమో మళ్ళీ వాళ్ళ మంచితనం చూడాలి. అన్నం వాళ్ళే తెచ్చి ఓ ప్లేట్ మూతేసి పక్కనెట్టారు నాకు. తోటి ఖైదీలు అన్నమాట. అది తినన్నా నువ్వు, నీ టైం అయిపోయిన తర్వాత ఫాస్టింగ్ అయిపోయాక తిను నువ్వు అని పక్కనెట్టారు. సరే తమ్ముడు తింటాలి అన్న తర్వాత టైం అయిపోయింది. దుప్పట్లు ఇచ్చేసారు, గేట్లు వేస్తారు. గేట్లు వేస్తే ఇంక నా పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ ఏళ్ళు వెళ్ళిపోవాలి అన్న నమ్మకంతో ఉన్నవాడిని గేట్లు వేస్తారు. గేట్లు వేసేసి ఎవరికాడు దుప్పట్లు ఇలా కప్పుకొని మాట్లాడుతుంటే నాకు పక్క నుంచి వాళ్ళ చలికి వాళ్ళు వేసుకున్నారు. నాకు ఉడికొచ్చేస్తుంది వాళ్ళ మధ్యలోని. నా పరిస్థితి ఇంకా ఏడు తండ్రి ఇంక వదిలేసబెట్టినాను. నా ప్రార్థన నీ వరకు చేరలేదా ఏంటి, ఇదేంటి నాకు ఎప్పుడో జవాబు ఇస్తావు కదా, ఈసారి ఏంటి నన్ను ఎలా వదిలేసావు అని నేను అనుకునేటప్పటికి వర్షం వచ్చేస్తుంటే ఒక జైలర్ వచ్చి అతను వచ్చి రాయి దొరకగలరా అన్నాడు. ఇంక మొత్తం జల్లు వేసి నేనే సరే అన్నాను. ఓకే కాక ఇంకా నేనే సరే అనగానే ఒరే నీకు బెయిల్ వచ్చిందిరా అనగానే మొత్తం బ్లాక్ అంతా షాక్ అన్నమాట. ఇప్పుడు ఇందాక వచ్చాడు 4 గంటలకి 7 గంటలకు బెయిల్ ఏంట్రా బాబు అని షాక్ అయిపోయేటప్పటికి కుర్రలు అందరూ ఉంటారు కదా, అన్న నీకు నీ నిక్కర్ నాకు ఇచ్చే, నీ షార్ట్ నాకు ఇచ్చే, నీ దుప్పటి నాకు ఇచ్చే అని. ఒరే మీకు ఏం కావాలో అవి తీసుకోండి ఇవ్వండి అని. చెప్పులు కూడా వేసుకోలేదు, ఉత్తి కాళ్ళని అడిగితే వచ్చేసింది బయటికి. వచ్చేస్తే మళ్ళీ టెస్ట్లు ఉంటాయి, మళ్ళీ ఒక అమ్మాయి మళ్ళీ తీసుకొని టెస్ట్లు అవి తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత నిజంగా అంటే దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదని ఈ సంఘటన చెప్తాం. మనం అడగాలి కానీ ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడు, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా తీసుకొచ్చేస్తాడు, ఎంత దిగజారిపోయినా తీసుకొస్తాడు. నేను ఇప్పటికి ఎన్నో వ్యాపారాలు పెట్టాను. కాసేపు బిర్యానీ అంటాను, కాసేపు ఏమో కిరాణా కొట్టు అంటాను. అంటే ఏదో దాంట్లో సక్సెస్ అవ్వాలి, నిలబడ్డామంటే మన భార్య పిల్లలతో మనం ఏ టెన్షన్ లేకుండా, ఒకవేళ నిజంగా స్కూల్ అయిపోతే పిల్లలు వచ్చారంటే సరదాగా మాట్లాడుకుంటా, సరదాగా ఉంటా, ఎక్కడికి వెళ్ళక్కర్లొద్దు, ఎవరితోనే గొడవలు ఎట్టుకోక్కర్లొద్దు. నాకు ఒకటే ఆశ, ఒక వ్యాపారంలో స్థిరపడి బైబిల్ చదవాలి. నేను బైబిల్ చదవను, నేను ఇంటికాడ నేను చదివేయాలనుకుంటాను కానీ నిద్ర వచ్చేస్తుంది నాకు. టైంకి వెళ్ళకపోవడం, మళ్ళీ ఆ టెన్షన్లో గొడవలు
వాంటర్ల మీద ఒకసారి వాంటర్లు వేస్తారు కేకలు, ఆ వాంటర్కి నేనే వేస్తాను కేకలు. ఆ, ఈశ్వరని నిజంగా 6 సంవత్సరాల నుంచి పోషించాడు మమ్మల్ని. 6 సంవత్సరాల నుంచి నిజంగా కన్న తండ్రిలాగా, తమ్ముళ్ళలాగా. ఇంకా రిలేషన్ అంటే మనకి దగ్గర సంబంధం అంటే లేదు, కానీ తమ్ముడు అంటే తమ్ముడే. ఇంకా అన్నయ్య, ఇంకా సొంత అన్నయ్య. ఎలా ఉంటుందంటే మా ఇద్దరి మధ్యనే సొంత అన్నదమ్ములు తిట్టుకుని కొట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగే. మళ్ళీ అన్నయ్య ఫోన్ చేస్తాడు, నీకు కోపం ఇచ్చి వెళ్ళిపోయినా సరే ఫోన్ చేసి దర్భ అప్పుడే అంటాడు, నా మొహం మీద అంటాడు, ఇంక ఎలాగైతే పని చేస్తాను నీతో అంటాడు. మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి మనం దిక్కున పని ఉంది వెళ్ళి అంటాడు. అంటే అన్నికి ఏదో జనం దొరక్క కాదు, మన మీద ఉన్న నమ్మకాలంటిది. మనం అలాగే ఒకసారి మనం కోపాన్న మళ్ళీ దర్బాబు తెలుసుకుంటాడు, మళ్ళీ మన దగ్గర ఉంటాడు, గౌరవంగా ఉంటాడు అని నమ్మకంతో. అన్నయ్య కూడా ఎంత మనల్ని బాగా చూస్తాడు. ఈ మధ్యలో ఏంటంటే కొన్ని పనులు ఒప్పుకొని టెన్షన్స్ వల్ల నేను వ్యాపారంలో దిగాలనుకున్నాను. అంతే, వ్యాపారంలో దిగి వాకింగ్ చదువుకోవాలి. మనం కూడా చిన్నారి బావకి మాకు ఎంత అప్పటి నుంచి పరిచయం. బావ ఈరోజు పాస్టర్ అవ్వాడంటే నిజంగా ఆయన అదృష్టం అన్నమాట. బావ ఎక్కడ కూర్చునేవాడు అంటే చివరిని కూర్చునేవాడు, మేము చివరినే, అంటే బ్యాక్ బెంచ్ అన్నమాట నాది గుళ్ళోనే. అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, కాసేపు ఆయన వాక్యం వింటాం. అంత చివరున్న వ్యక్తి ఇవాళ పాస్టర్ అవ్వాడు. అంటే దేవుడు ఎంత ప్రేమ చూపించాడు, ఎంత ఆయన ప్రార్థన ఎంత అలా ఆలకించాడు. అటు రీతిగా మనం అందరూ ఉండాలి. అందుకనే బావ మీద కూడా పట్టుదలతో నేను మీటింగ్స్ పోయిన సంవత్సరం అనుకున్నాను. నేను వచ్చి మీటింగ్స్ అవ్వకుండానే నేను ఏదో చిన్న వాక్యమైనా ధైర్యంగా చెప్పాలనుకున్నాను. ఇవాళ నాకు ఆశ తీరింది. ఎప్పుడైనా మీటింగ్స్ అవ్వకుండానే చెప్పాను నేను అని సంవత్సరం నుంచి అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఆశ ఉంది, ఎప్పటికైనా మీటింగ్స్లో ఒక్క రోజైనా సరే మొత్తం అందరికీ భోజనం పెట్టేయాలనుకున్నాను. అది అప్పుడు ఒకసారి చిన్నారి బావ నేను మాట్లాడుకున్నా, అది కూడా దేవుడు ఏదో రోజు జరిగిస్తాడు, తప్పకుండా జరుగుతుంది. అదో నమ్మకం నాకు, ఆ విశ్వాసం. అలాగే ఆ రీతిగానే ఎన్ని నష్టాలు వచ్చినా సరే, బీఫ్ బిర్యానీలో అయితే పండు నష్టపోయి ఆగిపోయాడు, నాకు నష్టం వచ్చేసింది, నేను నష్టపోతానే ఉన్నాను, ఇంకా నష్టపోతున్నాను. అయినా సరే ఒకవేళ ఈ రోజు కాకపోతే రేపు స్థిరపరుస్తాడేమో ఇంకొన్ని అంటే వేచి ఉన్నాను అంతే. కాదు మళ్ళీ అనిపించింది, కాదు ఒరే నీకు ఇది కరెక్ట్ కాదేమో, వేరే పని ఏమన్నా చూసుకోమంటున్నాడేమో దేవుడు అని మళ్ళీ దేవుడు ఈ రకంగా అన్నాడేమో అని మళ్ళీ జ్యూస్లో దిగాను. మరి జ్యూస్ అయితే చాలామంది బాగుంది అంటున్నారు. ఏదో దేవుడు దేంట్లో స్థిరపరుస్తాడు. అలాగే నేను కూడా ఈ గ్రంథాన్ని మొత్తం ఆపకుండా చదివేట్టు, ఇంకా కొద్దిగా ఏదో ఇప్పుడు మీద ఇంకా కొంచెం బెటర్గా మీకు ఏదైనా చిన్న వాక్యం చెప్పేట్టు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ఎవరొకరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే మనం ఎంతో విశ్వాసంతో ఉంటేనే కానీ దేవుడు ఆలకించడు. అక్కడ మామూలుగా మనం అందరిలాగా చేసేద్దాం, ఆ తండ్రి చేసే అంటే ఏం చేసాడు మళ్ళీ నేను ఏంటది విశ్వాసం ఉండాలి. అది ఎలా ఉండాలంటే లోన్ నుంచి ఒక దుఃఖం లాంటివి రావాలి. దుఃఖం ఎప్పుడైతే వచ్చిందో అది నిజమైన ప్రార్థన అయిపోద్ది. ఆ ప్రార్థనకి ఇంకా తిరిగి ఉండదు అన్నమాట. అది అవతలోడు ఎంత శత్రువైనా పర్వాలేదు, ఎంత ఒత్తదైనా పర్వాలేదు. ఇంకా మీకు చిన్న వాక్యం చెప్తానండి. కీర్తనలో 32 అధ్యాయం 6వ వచనమండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు చాలా ఏంటండి, కావున నీ దర్శన కాలమందు. ఇది నేను వివరించడం ఒకవేళ తప్పైతే మీరు అర్థం చేసుకోకండి. దర్శన కాలమందు అంటే ఏంటండి, దర్శనం అంటే ఏంటి అని, దర్శనం అన్నది మనకి దేవుడు కనపరుస్తాడు అనమాట. ఎలాగంటే ఇది నువ్వు చేయగలవు అని దేవుడే చెప్తాడు మనకి. ఆయన ప్రార్థన ఏదైనా నువ్వు ఇది చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయన దర్శనం వచ్చినప్పుడు మనం అది చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. అది ఎంత పెద్ద పని అయినా, ఒకవేళ చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైనా దేవుడు చేయమన్నాడు అంటే ఖచ్చితంగా చేయాలండి. భక్తి గలవారందరూ అంటే దేవుని భక్తులు, దేవుని పిల్లల భక్తులు అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థించడం, ఆ పనులు చేయడం, ఆయనకు లోబడి ఉండడం, ఆయన ప్రేమించడం, ఆయన ప్రేమ పొందాలి, ఎల్లప్పుడూ పొందాలి. అది ఎప్పుడంటే మనకు తెలిసిపోద్ది ఆయన ప్రేమ ఉందంటే నీలోని ఎటువంటి దురాలోచనలు కానీ, దుర్బుద్ధులు కానీ, చెడు చూపులు కానీ ఏముండవు. అది మనకి ఎలాగంటే
అవతలోడు మనం మోసం చేస్తున్నా సరే మనం వాడి మీద ప్రేమ చూపిస్తాం. అర్థమైందండి? మనం అటు రీతిగా ఉండాలి. అలాగా ఆయన అందరూ విశ్వాసంతో మనం ఎల్లప్పుడూ నడుచుకోవాలి. ఈ చిన్న మాటలు మరి మీ అభిప్రాయం ఎలా ఉందో నాకైతే తెలియదు. చిన్న మాటలు దేవుడు దీవించాలి, ఇంకా బహుగా కొద్దిగా నన్ను అభివృద్ధి చేయాలి. అలాగే మన వాళ్ళందరూ వ్యాపారాలను ఉన్నారు. జయబాబు, పండుబాబు ఇంకా ఎలా దిగుతున్నారు. అందరూ కూడా ఆశీర్వదింపబడాలి. 4 మూలలో 4 ఉన్నారు అందరూ. ఆడేమో ఈ మూల అన్నాడు, ఈడేమో ఈ గొలపంతంతా చుట్టేస్తున్నాడు, నేనేమో ఆ మూల అన్నాడు. ఇప్పుడు పెద్దకాలంకి వెళ్తాను అంటున్నాడు ఈడేమో. మొత్తం 4 మూలలో మనల్లో ఉండాలి. గాడ్స్ గ్రేస్ యూత్ అనేటప్పటికి అందరికీ ఒక మాదిరికరంగా ఉండాలి. ఈ చిన్న మాటలు మరి దేవుడు దీవించాలి. మరి తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వెళ్దాం. స్తోత్రం 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 నా దేవ, భూమి ఆకాశం సృష్టించినవాడ, భూమి ఆకాశంలో అధిపతి యెహోవా నా తండ్రి, నా దేవ తండ్రి, నన్ను ఇట్టి రీతిగా తండ్రి నిలబెట్టి తండ్రి, నీ గొప్ప కార్యములు తండ్రి, నీవు చేసిన మేలు నేను చెప్పుటకు తండ్రి నాకు సహాయం చేసినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా దేవ తండ్రి. తండ్రి నీవు లేనిదే తండ్రి నేను ఎట్టివాడిని నా దేవ తండ్రి, నీవు లేనిదే తండ్రి నేను ఎందుకు పనికిరానంటి వాడిని నా దేవ తండ్రి. నీవు తోడుంటేనే తండ్రి తండ్రి అనేకులకు తండ్రి మాదిరికరంగా తండ్రి ఉండుటకు తండ్రి నేను పనికొచ్చేవాడిని నా దేవ తండ్రి. నీవు మా తోడు ఉండాలి నా దేవ తండ్రి. అలాగే తండ్రి జరగబోయే తండ్రి మీటింగ్స్లో కూడా తండ్రి మమ్మల్ని అందరినీ బాగా వాడుకున్నా దేవ తండ్రి. ఎటువంటి తండ్రి చెడు అలవాట్లకు కానీ చెడు బుద్ధులకు కానీ లోనవ్వకుండా నా తండ్రి ఎల్లప్పుడూ నీ సేవలో తండ్రి, నీ ప్రేమలో తండ్రి మలుసుకుని తండ్రి నేను మెలిగే భాగ్యం మాకు కలగజేయండి నా దేవ తండ్రి. నీవే పోషకుడు నా దేవ తండ్రి, నీవే పోషించాలి నా తండ్రి. మాలో తండ్రి ధనం లేనప్పటికీ నా దేవ తండ్రి నీవే తండ్రి ధనాన్ని సమకూర్చండి నా దేవ తండ్రి. ఎంతోమంది తండ్రి ఎంతో నలిగిపోయే తండ్రి ఇప్పుడైతే తండ్రి ధనం కొరువయ్యి నా దేవ తండ్రి ఇవ్వలేకపోతున్నాం నా దేవ తండ్రి. సమయానికి తండ్రి సమకూర్చండి నా తండ్రి. నీవు ఇవ్వగలవు తండ్రి, నువ్వు ఇస్తావు నా దేవ తండ్రి. అదే నమ్మకంతో తండ్రి ఈ మీటింగ్స్ని అయితే మొదలు పెట్టాం నా దేవ తండ్రి. ఇంకా తండ్రి ఇస్తానన్న వాళ్ళు నా దేవ తండ్రి ఇంకా చెప్పలేదు నా దేవ తండ్రి. అలాగే దాంట్లో నేను ఒకడిని నా దేవ తండ్రి చెప్పే రోజు తండ్రి నేను తండ్రి ఎంత ఇస్తాను దేవుడికి తండ్రి, దేవుని కార్యానికి నేను ఎంత ఇస్తాను తండ్రి అని చెప్పుకునే ఘనత భాగ్యాన్ని నాకు కలగజేయండి నా దేవ. అలాగే తండ్రి పండుని దీవించండి, జైని దీవించండి, రవణ్ణిని దీవించండి, చిన్నారి బావని దీవించండి, అలాగే చెల్లెల్ని నా దేవ, నానిని, కిషోర్ని, సన్నిని అందరినీ దీవించండి. గాడ్స్ గ్రేస్ యూత్ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి వారిని, వారి వ్యాపారాలని, వారి పనుల్ని అన్నిటిని దీవించి చెల్లెల్ని అందరినీ దీవించమని తండ్రి ఈ వాక్యంలో తండ్రి నీకు తోడుకున్నందుకు నాకు ఎంతో సంతోషం నా దేవ. ఇంకా అభివృద్ధి పంచమని ఈ చిన్న ప్రార్థన నీకు అప్పగించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్.